శివుడికి మూడో కన్ను ఉంటుందని మనకు పురాణాలు తెలిసిన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. శివుడికి కోపం వచ్చినప్పుడు ఆ కన్ను తెరుస్తాడని, అప్పుడు మాడి మసైపోతాము అని కూడా కథలుగా చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే శివుడు మూడవ కన్ను తెరిచిన ఆ శక్తికి కాలి మాడిపోయిన చెట్లు ప్రదేశాలు ఒక చోట ఉన్నాయని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడుందో మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో మన్మధుడి గురించి తెలుసు కదా. అందమైన రూపం, చెరుకుగడ విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోని తాపాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇదంతా మనం వినే ఉంటాం. కానీ మన్మధుడు ఒకానొక సమయంలో శివుని మూడో కన్నుకు భస్మం అవుతాడు. అయితే మన్మధుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా? కామేశ్వర్ ధామ్లో. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ శివుడు మన్మధుడిని ఎందుకు భస్మం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాక దేవలోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు, చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. దీంతో తారకాసురుణ్ణి ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కానీ ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే, పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుకు భంగం కలిగించి, అతనిలో విరహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రుణ్ణి కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మధుడిని పంపుతారు. అప్పుడు మన్మధుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూల బాణం వేస్తాడు. దీంతో శివుడు ఆగ్రహించి మన్మధుడిని మూడో కన్నుతో భస్మం చేస్తాడు. ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో నిజం తెలుసుకున్న శివుడు మన్మధుడిని మళ్ళీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మధుడిని భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ ధామ్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోయిందట. అయితే ఆ చెట్టు ఇప్పటికే ఆ ధామ్లో అలాగే ఉంది. ఇది సగం కాలిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాగా ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తరప్రదేశ్లోని బల్లియా అనే ప్రాంతంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.